హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద గ్రేట్ వాయిస్ వర్స్ ఆఫ్ తాతయ్య. ఈరోజు మనం ఒక అద్భుతమైన టాపిక్, మోటివేషన్, ప్రేరణ. ప్రేరణ అంటే ఏమి? ఎవరెవరు ప్రేరణ పొందుతున్నారు? దానివల్ల ఎన్ని రకాలు ఉన్నాయి? ప్రభావం ఏంటి? మనం ఎలా మోటివేట్ చేసుకోవాలి? పోయే ముందు అందరినీ సపోర్ట్ చేయమని చెప్తున్నాను. ప్లీజ్ మీ అందరూ కూడా సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి మాస్టరు. ఈరోజు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. మోటివేషన్ అంటే ఏంటి? మీ అందరికీ తెలుసు, మోటివేషన్ అంటే అంతర్గతంగా మనలో ఒక చోదక శక్తి, ఆత్మ శక్తి, ఆత్మబలం, దాన్ని మనం ప్రేరణ అంటాం. ఈ ప్రేరణ వల్ల మనం ఏదైనా కానీ లక్ష్యాలని చేరుకోవడం కానీ, మన లక్ష్యాలు, మన గోల్ సెట్టింగ్స్ చేరుకోవడానికి కానీ, మన యొక్క సమస్యల్ని చేయడానికి కానీ, ఛాలెంజ్ చేయడానికి కానీ, వాటిని ఎదుర్కోవడానికి కానీ, అంతేకాకుండా అద్భుతంగా మనము ఆ సమస్యల నుంచి బయటపడడం కానీ, మన ఆలోచన క్రియేటివిటీ, మనం ఆ క్రియేటివిటీని ఎలాగ మనము ప్రేరణ వల్ల అద్భుతంగా మనం చేయాలి, కొత్త కోణంలో మనం ఏ విధంగా పొందాలి మన యొక్క లబ్ధి అనే దానికి కానీ, ఇలాంటి రకరకాలైన తపనకు కానీ, మరి పట్టుదలకు కానీ వదలకుండా మనం ఏదైనా సాధించడానికి కానీ, శక్తిని పొందడానికి కానీ, శారీరక ఆరోగ్యానికి కానీ, మరి మన మానసిక ఆరోగ్యానికి కానీ, ఇవన్నిటికి కూడా ప్రేరణ అనేది చాలా చాలా ఉపయోగం. ఆ ప్రేరణ అంటే ఆ యొక్క మోటివేషన్ ఎన్ని రకాలు అనుకున్నప్పుడు, మోటివేషన్ అనేది 2 రకాలండి. ఒకటి ఇంట్రెస్టింగ్ మోటివేషన్, రెండోది ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్. ఇంట్రెస్టింగ్ మోటివేషన్లో అంతర్గత భాగాల్లో, అంటే మన యొక్క మైండ్ ఎలాగా మనం సెల్ఫ్ రియలైజేషన్ చేసుకోవాలి, సెల్ఫ్ విజువలైజ్ చేసుకోవాలి, సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి. దానివల్ల మన యొక్క చక్కగా ఉండడానికి ఎప్పుడు కూడా స్వయం, అంటే సొంతంగా మన యొక్క ఆరోగ్యాన్ని అయితేనే, మనం అన్నీ కూడా మన సొంతానికి, మన ఇంటర్నల్గా ఉండే యొక్క భాగాలన్నీ కూడా అద్భుతంగా ఉండడానికి కూడా దీన్ని ఉపయోగించడం, సెల్ఫ్ సంబంధించినవి ఏదైనా కానీ. అదే ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ అంటే అది బయట. సపోజ్ ఒక ఆఫీస్ ఉంది, ఆఫీస్లో నేను ఆఫీసర్ అనుకోండి, నా కింద ఎంతోమంది సబార్డినేట్స్ పనిచేస్తున్నారు. వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని మనం గుర్తించి వాళ్ళకి రివార్డ్స్ కానీ, అవార్డ్స్ కానీ, ఆనరింగ్ కానీ, సపోజు ఇలాంటివి ఏదైనా కానీ బహుమతులు, ప్రైజెస్ ఇచ్చినట్లయితే వాళ్ళలో మోటివేషన్ అనేది కలుగుతుంది. అద్భుతంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంకా అద్భుతంగా చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇవి ఎక్కడ ఈ ప్రభావం అనేది, మోటివేషన్ ప్రభావం అనేది, ప్రాముఖ్యత అనేది ఎక్కడెక్కడ మనకు ఉపయోగపడుతుంది, ఈ ప్రేరణ అనేది, మోటివేషన్ అనేది ఎక్కడెక్కడ మనకు చక్కగా ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు, ఫస్ట్ పాయింట్ లక్ష్య సాధన కోసం. ఎప్పుడు కూడా అదే ఇంపార్టెంట్ కాబట్టి లక్ష్య సాధన కోసం. లక్ష్య సాధనలు మనం యొక్క గోల్ సెట్టింగ్స్ ఎలా ఉండాలి అన్నప్పుడు స్మార్ట్గా ఉండాలి, స్పెసిఫిక్గా ఉండాలి, ఒక నిర్దిష్టంగా ఉండాలి, చక్కగా క్లియర్గా ఉండాలి, క్లారిటీ ఉండాలి. ఆ గోల్లో మెజరబుల్గా ఉండాలి, కొలబద్ధంగా ఉండాలి. మన యొక్క గోల్ అచీవబుల్గా ఉండాలి, సాధించే వీలుగా ఉండాలి, రియలిస్టిక్గా ఉండాలి, వాస్తవానికి దగ్గరగా ఉండాలి, టైం బౌండ్గా ఉండాలి. ఒక టైం లిమిట్ అనేది అద్భుతంగా పెట్టుకోవాలి. ఈ సంవత్సరాల కొద్దీ చేస్తానంటే వేస్ట్ కదా మనకు.
కాబట్టి ఎప్పుడూ కూడా ఏదైనా గోల్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక టైం లిమిట్ అనేది ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎంఎస్సి చదువుతున్నారనుకోండి, ఓ 2 years దానికి పీరియడ్. ఆ 2 yearsలోనే కంప్లీట్ చేయాలి అద్భుతంగా, ఫస్ట్ ర్యాంక్లోను, యూనివర్సిటీ ఫస్ట్ కానీ, లేకుంటే ఈవెన్ కాలేజ్ ఫస్ట్ కానీ మన యొక్క గోల్ అనేది సక్సెడ్ కావాలి. అప్పుడే మనకు అది సక్సెస్ఫుల్గా మనం రీచ్ అయినట్లు. ఇక రెండో పాయింట్కి వస్తే సమస్యలు, కష్టాలు. ఈ సమస్యలు అనేవి రాని వారు ఎవరు ఉండరండి. ఇది మోటివేషన్తో మనము ఈ సమస్యల్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అన్నప్పుడు, సమస్య వచ్చిందని సమస్యని తలుచుకుంటూ అలాగే బాధపడితే కుదరదండి. ఆ సమస్యకు కావాల్సిన రూట్ కాజెస్ ఏంటి, ఆ సమస్యకు కావాల్సిన ఎన్ని మార్గాలు ఉన్నాయి, ఆ యొక్క సొల్యూషన్స్ ఏంటి, ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఏదైనా కానీ ఒక సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేసి అది సరిపోకపోతే ఇంకో సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేసి ఆ విధంగా మనం గట్టు ఎక్కడానికి, దాని నుంచి అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. కానీ అక్కడే ఇరుక్కొని పోకూడదండి. సృజనాత్మకత నెక్స్ట్ పాయింట్. మన యొక్క ఆలోచనలు కొత్త కొత్త కోణంలో ముందుకెళ్ళాలి. కొత్త కొత్త కోణంలో అంటే ఏంటి, మనం చేసేది వర్క్ అనేది అందరిలాగా కాకుండా ఒక వెరైటీలాగా చక్కగా ఒక చక్కటి మార్గంలో, ఒక కొత్త మార్గంలో మనం ఏదైనా కానీ చేసినట్లయితే సక్సెస్ అనేది రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు పాత ఆలోచనలని పునరాయితం లేకోకుండా, వాటిని రిపీట్ చేయకోకుండా వాటిని తొలగించడానికి మనం ప్రయత్నం ఎప్పుడు చేస్తూనే ఉండాలి. మనలో శక్తి పెంపొందించుకుంటూ ఉండాలి. మనం మోటివేట్ చేసుకోవాలి, విజువలైజ్ చేసుకోవాలి. చక్కగా మన యొక్క అఫర్మేషన్స్ పాజిటివ్గా పెట్టుకోవాలి. ఆ విధంగా చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు మనమే అద్భుతంగా శక్తి వస్తుంది ఏదైనా కానీ సాధించడానికి. తపన ఉండాలండి. ఏదైనా సపోజ్ గొప్ప గొప్ప కార్యాలు సాధించే వాళ్ళంతా కూడా వాళ్ళల్లో ఎప్పుడు కూడా దాని గురించి తపన ఉంటుంది. ఇది కావాలి, ఇది కావాలి, ఇది చేయాలి, ఇది చేయాలి అని. అలా తపన అనేది ఎప్పుడు కూడా పెట్టుకుంటే మనం తప్పకుండా లక్ష్యాలు అనేది సాధించగలుగుతాం. అంతేకాదండి, ఆ తపనతో పాటు పట్టుదల ఉండాలి. పట్టుదల లేకపోతే ఏది కూడా మనం సాధించలేము. పట్టుదల అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఎన్ని చేసేటప్పుడు కొన్ని అడ్డంకులు వస్తాయి. ఎలాంటి అడ్డంకులు వస్తాయి? ఎప్పుడైనా కానీ మేజర్గా మనము రిసోర్స్ తీసుకున్నప్పుడు కానీ, సపోజ్ ఏదైనా కానీ అప్పులు తీసుకున్నప్పుడు కానీ, దానికి సంబంధించిన రిసోర్స్ కోసం మెటీరియల్ తీసుకున్నప్పుడు కానీ, హ్యూజ్గా కొన్నప్పుడు కానీ మనకు భయం అనేది కలుగుతుంది. కానీ అలాంటి భయం అనేది కలగకూడదండి. చక్కగా మనము ఎదుర్కోవడానికి సిద్ధం కావాలి. ఒక్కోసారి పోస్ట్పోన్ చేయడానికి మైండ్ అంగీకరిస్తూ ఉంటుంది. పోస్ట్పోన్ చేయకూడదు, బద్ధకం రాకూడదు. ఈ పోస్ట్పోన్మెంట్, బద్ధకం అనేది మనిషిని ఎక్కడైనా దిగజారుస్తుంది. కాబట్టి ఈ రెండు రాకుండా మనం ఎప్పుడూ కూడా ముందుకు వెళ్తూ ఉండాలి. అంతేకాకుండా మన యొక్క స్వీయ సందేహం అంటే మన సెల్ఫ్ డౌట్స్ వస్తుంటాయి చాలా. అవన్నీ కూడా అవసరమైతే మెంటర్స్తో కానీ, పెద్ద పెద్ద మేధావులతో కానీ మన క్లారిటీ తీసుకోవాలి, క్లియర్ చేసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా పట్టుదల సడలకూడదు. ఎప్పుడు కూడా ఈ పట్టుదల అనేది సదలకూడదు. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, స్థిరత్వంగా ఉండాలి. ఎప్పుడు కూడా ఏదైనా కానీ చేయాలనుకుంటే అద్భుతంగా అలా చేసినప్పుడు మనకు చక్కగా అన్నీ కూడా జరుగుతాయి. మెయింటైన్ చేయాలి. ఏ విధంగా మెయింటైన్ చేయాలి ఈ మోటివేషన్ అన్నప్పుడు, నెంబర్ 1 వచ్చి సెలిబ్రేట్, అంటే విన్స్ అన్నప్పుడు ఏంది, చిన్న చిన్న విజయాల్ని, ఏదైనా కానీ ఒక చిన్న విజయం వచ్చిందనుకోండి, చిన్న వర్క్ మనం చేసినప్పుడు దాంట్లో సక్సెస్ అయినామనుకోండి, దాన్ని సెలబ్రేట్ చేయాలి. మన పిల్లలు ఉన్నారు, మన చక్కగా మనం గేమ్ ఆడి ఒక కప్పు పట్టుకొని వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. వాళ్ళకి ఏదైనా చిన్న గిఫ్ట్ కొనియాలి. మన భార్య ఉంది, ఏదైనా చక్కగా ఫంక్షన్లో వంట గింట బాగా చక్కగా చేస్తారనుకోండి, ఆమెను అప్రిషియేట్ చేయాలి. అలాగే మనం స్కూల్లో ఏదైనా కానీ చక్కటి విన్నింగ్ అయిందనుకోండి, వాళ్ళని అప్రిషియేట్ చేయాలి, అవార్డ్స్ ఇవ్వాలి. ఆ తర్వాత ఆఫీసుల్లో మన ఈ యొక్క పర్ఫార్మెన్స్ చూసి, యాన్యువల్ పర్ఫార్మెన్స్ వాళ్ళకు ఆనరోరియం కానీ అలాంటి ప్రైజెస్ ఇవ్వాలి చక్కగా. అలా చేసినప్పుడు వాళ్ళల్లో ఉండే యొక్క ఇంటర్నల్ పవర్ అనేది, ఇంటర్నల్ శక్తి అనేది బయటకు అనేది వస్తుందండి. అంతవరకు రావడం అనేది జరగదు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా కన్సిస్టెన్సీగా వాటిని పరిశీలి చేస్తూ ఉండాలి. ఎప్పుడు పర్సియన్స్ అనేది ఉండాలి. అకౌంటబుల్గా ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఏదానికైనా అకౌంటబుల్గా ఉండాలి. చక్కటి
ప్లాన్ చేసుకోవాలి. ప్రతిదానికి కూడా నీ ప్లాన్ చేసుకోవాలి, చక్కగా ఇన్వాల్వ్ కావాలి, కమిట్మెంట్ ఉండాలి. ఆ ప్లాన్ అనేది క్రీముడ్ ప్లాన్గా ఉండాలి, సిస్టమేటిక్ ప్లాన్గా ఉండాలి, ఫెయిల్ కాకూడదు. అద్భుతంగా టైం యూటిలైజ్ చేసుకోవాలి, అద్భుతంగా మ్యాక్సిమం అటమైజ్ చేసినప్పుడు టైం అనేది ఉండాలి. అలాగే ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా దీంట్లో రాణించడానికి ఎంతో మనం ఈ మోటివేషన్ వల్ల సక్సెస్ కావడానికి అద్భుతంగా మనకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మనం కొన్ని గుర్తించుకోవాలండి. ఏం గుర్తించుకోవాలి అన్నప్పుడు కరెక్ట్గా మనము కొన్ని పాయింట్లు మాత్రం గుర్తించుకోవాలి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు నమ్మాలి, నీ శక్తిని నువ్వు నమ్మాలి. అద్భుతంగా ఎప్పుడైతే మనం సెల్ఫ్ అఫర్మేషన్తో నిన్ను నువ్వు నమ్ముతావో ఖచ్చితంగా మనము ఏదైనా కానీ సాధించగలము అనేది మనకు వస్తుంది. సెట్టింగ్ అప్ గోల్స్ గుర్తుపెట్టుకోవాల్సినవి అన్నీ. సెకండ్ పాయింట్ వచ్చి సెట్టింగ్ అప్ గోల్స్. ఎప్పుడు కూడా మనము కరెక్ట్గా ప్రాపర్గా సెట్ చేసుకుంటున్నాము లేదా క్లియర్గా ఈ యొక్క గేమ్స్ అనేది గోల్స్ సెట్ చేస్తున్నాము లేదా, ఈ లక్ష్యాలు సెట్ చేసుకుంటున్నాము లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. అంతేకాదు ఛాలెంజెస్, ఒక సమస్యలు అనేది, ఒక కష్టాలు అనేది ఛాలెంజ్గా తీసుకోవాలి. భయపడకూడదు. ప్రతిదానికి భయపడిపోతే మనం ఏం సాధిస్తామండి? కాబట్టి ఎప్పుడు కూడా భయం అనేది ఉండకూడదు. మనం యొక్క మోటివేషన్స్ని మెయింటైన్ చేయాలి. అద్భుతంగా కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. యాక్షన్ ఒకటి తీసుకోవాలి, పర్ఫ్యూన్స్ ఉండాలి. ఇలాగా అన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా యు హ్యావ్ యువర్ ఓన్ లైఫ్. యు ఆర్ ద క్రియేటర్ ఫర్ యువర్ లైఫ్. నీవు ఏమనుకుంటే అది నువ్వు సాధించుకోగలవు. తప్పగా ఏదైనా కానీ నీ చేతుల్లో ఉంది అని వివేకానంద స్వామి కూడా అంటారు. కాబట్టి ఖచ్చితంగా మనం ఏదైనా కానీ శిల్పి మనమే, శిల్పము మనమే. ఏదైనా మనం సాధించుకోవడానికి మన చేతుల్లో ఉంది. అద్భుతంగా మనం సాధిస్తాము, ఇందులో డౌటే లేదు అనే యొక్క సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ, ఇది పార్ట్ 1 మాత్రమే. ఇక నుంచి డీటెయిల్డ్గా మనము ఈ యొక్క మోటివేషన్లో ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుంటామండి. అన్నీ చాలా అద్భుతంగా వస్తాయి. కాబట్టి అందరూ కూడా ఇది ఓన్లీ ఇంట్రడక్షన్ ఆఫ్ మోటివేషన్. టచ్ చేసాం మొత్తం అంతా కూడా ఒక చిన్న టాపిక్ లాగా. తర్వాత వచ్చేటివన్నీ కూడా చాలా డెప్త్గా ఉంటాయి. కాబట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.